హాయ్ ఫ్రెండ్స్. భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు. అంటే శాశ్వతంగా ఈ భూమిపై ఎవరూ ఉండరు. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే. అయితే ఒక జీవి మరణించిన తరువాత ఆ ఆత్మకు ఏమవుతుంది? మరణించిన తరువాత ఆత్మకు ఏం జరుగుతుంది? మరణించిన 24 గంటల తరువాత మళ్ళీ ఆ ఆత్మ తన ఇంటికి వెళ్తుందా? ఎన్ని రోజులు ఆత్మ ఇంట్లో ఉంటుంది అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గరుడ పురాణం జననం నుండి మరణం వరకు అంతకు మించి ఆత్మ ప్రయాణం గురించి చాలా విషయాలు చెబుతుంది. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందిలో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, గరుడ పురాణం మరణానికి సంబంధించిన ఆచారాల గురించి కూడా చాలా నియమాలను సూచిస్తుంది. దానిని అనుసరించి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తారు కుటుంబీకులు. దీంతో పూర్వీకుల ఆశీర్వాదంతో ఆ కుటుంబం పురోగతి, ఆనందం, శ్రేయస్సును పొందుతుంది. ఈ క్రమంలోనే గరుడ పురాణం ప్రకారం మానవ శరీరంలోని ఆత్మ మరణించిన తరువాత 13 రోజుల పాటు తన సొంత ఇంట్లోనే ఉంటుందని చెబుతుంది. అందుకే మరణానంతరం 13 రోజుల పాటు అనేక క్రతువులు నిర్వహిస్తారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం ప్రతిరోజు కొంత ఆహారం పక్కన పెడుతుంటారు. 13వ రోజున దీనిని పిండన చేస్తారు. గరుడ పురాణంలో చెప్పిన విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకుపోవడానికి యమదూతలు వస్తారు. అక్కడ ఆ వ్యక్తి పాపపుణ్యాల గురించి పరిశీలిస్తారు. 24 గంటల్లో యమదూతలు ఆ ఆత్మను మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెడతారు. చనిపోయిన వారి ఆత్మను యమదూతలు కుటుంబీకుల మధ్యలో వదులుతారట. ఆ ఆత్మ వారి మధ్య తిరుగుతూ ఉంటుంది. తరువాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను, బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడున్న కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ ఆ ఆత్మ మాటలు ఎవ్వరికీ వినపడవు. ఆ ఆత్మ అది చూసి బాధపడుతుంది. ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో వారిని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరికీ వినిపించవు. చనిపోయిన వారి ఆత్మ తమ శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందట. ఆత్మ యమదూతల బంధనంలో ఉంటుంది కాబట్టి ఎంత ప్రయత్నించినా తిరిగి తన శరీరంలోకి వెళ్ళలేదు. ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా చాలా చెప్పారు. ఎవరైనా మరణిస్తే తమ కుటుంబ సభ్యులు ఏడవటం చూసి ఆ ఆత్మ బాధపడుతూ ఉంటుంది. అది కూడా ఏడుస్తుందట. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తన జీవితంలో తాను చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటుంది. ఆత్మను వదిలి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళటానికి యమలోక మార్గం గుర్తుండదు. అంత బలం కూడా ఉండదట. గరుడ పురాణాన్ని బట్టి ఆ ఆత్మకు 13 రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆత్మ పునర్నిర్మాణం జరుగుతుంది. 11వ, 12వ రోజు పిండదానం చేసినప్పుడు దాంతో శరీరం, మాంసం పునర్నిర్మాణం జరుగుతుంది. 13వ రోజు పురోహితుడికి దానం చేసినప్పుడు ఆత్మ యమలోకానికి మార్గం గుర్తించగలుగుతుంది. ఆత్మకు 13 రోజులు పిండదానం చేయడం ద్వారా దానికి యమలోకానికి వెళ్ళడానికి మార్గం, బలం వస్తుంది. అందుకే గరుడ పురాణంలో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తాడో వారి ఆత్మ కుటుంబీకుల మధ్యలోనే 13 రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది. మరణించిన వారి ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి 1 ఏడాది పడుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన అంశం ఏంటంటే, 13 రోజులు మనం అర్పించిన ఆ పిండదానం చనిపోయిన ఆత్మ ఆహారంగా తీసుకుంటుంది. కానీ ఎవరికైనా పిండదానం చేయకపోతే మరి వారి పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని కూడా గరుడ పురాణంలో వివరించారు. ఎవరికైతే పిండదానం చేయరో వారిని బలవంతంగా యమదూతలు గుంజుకుంటూ యమలోకానికి తీసుకెళ్తారు. అందుకే చనిపోయిన వారి ఆత్మకు చాలా కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే 13 రోజుల వరకు పిండదానం చేస్తారు. ఇది తప్పనిసరిగా చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా గరుడ పురాణంలో 13వ రోజు ఆత్మ కుటుంబ సభ్యులు, పురోహితులకు ఇచ్చే అన్నదానం కష్టం అనుకొని బాధతో ఇస్తే ఆ ఆత్మకు శాంతి లభించదు. ఆత్మ క్షోభిస్తుంది.
ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టించడానికి బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడట. ఇలాంటి వారు మరణించిన తరువాత వారికి చాలా కష్టాలు పెడతాడు. అటువంటి వారిని మృత్యులోకానికి పంపుతాడు. ఏ మనిషి అయితే తన జీవితకాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో అతని ఆత్మను చనిపోయిన 13 రోజుల తరువాత యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు. అలాంటి వారికి మృత్యులోకం నుంచి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టం అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఏ మనిషి అయితే తన జీవితకాలంలో పాపాలు చేస్తూ మరణిస్తే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు. దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతూ క్షమించమని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన తరువాత మరణానికి దేవుడైన యముడి వద్దకు వారి ఆత్మ వెళ్తుందని గరుడ పురాణం చెబుతోంది. భూమిపై ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసిన పనుల ఆధారంగా యమలోకంలో నరకయాతనలు అనుభవించాల్సి వస్తుంది. ఎలాంటి పనులకు ఏ శిక్షలు విధించాలో గరుడ పురాణం స్పష్టంగా వివరించింది. వ్యక్తి కర్మల ఆధారంగా ఆత్మ తన తదుపరి జన్మను తీసుకుంటుంది. గరుడ పురాణం ప్రకారం చెడు పనులు చేసే వ్యక్తి ఆత్మ మృత్యులోకంలో అంటే భూలోకంలో ఏదో ఒక రూపంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది. అక్కడ సంచరిస్తూనే ఉంటుంది. అదే ఒక వ్యక్తి సహజ మార్గంలో కాకుండా ప్రమాదంలో హత్య ఆత్మహత్య కారణంగా అకాల మరణం పొందితే ఆత్మ ప్రేతలోకానికి వెళ్తుంది. అంటే ఆ వ్యక్తి దయ్యంగా మారుతారు. చనిపోయిన తరువాత మొదటి దశలో మనిషి ఈ జీవితంలో అన్ని మంచి చెడు పనుల ఫలాలను పొందుతాడు. రెండో దశలో తన కర్మ ప్రకారం 8.4 కోట్ల రూపాలలో దేనిలోనైనా జన్మిస్తాడు. మూడో దశలో తన కర్మల ప్రకారం స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారు. మరణానంతరం గరుడ పురాణాన్ని ఎందుకు చదవాలి అంటారు? విశ్వాసాల ప్రకారం మరణించిన వారి ఆత్మ శాంతి కోసం గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఎవరైనా మరణించిన తరువాత 12 నుంచి 13 రోజుల పాటు ఇంట్లో గరుడ పురాణాన్ని పఠించాలనే నిబంధన ఉంది. అయితే నేటి కాలంలో ఈ ఆచారాన్ని ఎనర్జీగా చూడవచ్చు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ ఇంటి సభ్యులు దుఃఖంలో మునిగిపోతారు. గరుడ పురాణం వినడం వల్ల విషాదాన్ని భరించి శక్తి వారికి లభిస్తుంది. వ్యక్తి మరణించిన తరువాత వారి ఆత్మ 13 నుంచి 14 రోజుల పాటు అదే ఇంట్లో ఉండి గరుడ పురాణం పారాయణం వింటుందని చెబుతారు. చనిపోయిన వ్యక్తికి మోక్షాన్ని ఇవ్వడానికి ఇలా చేస్తారు. గరుడ పురాణం దాదాపు 84 లక్షల జాతుల గురించి చెబుతుంది. ఇందులో కీటకాలు, జంతువులు, పక్షులు, చెట్లు, మానవులు మొదలైన జాతులు ఉన్నాయి. ఈ గ్రంథం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అయితే ఆకలి, దాహం, కోపం, ద్వేషం, కామం వంటి భావోద్వేగాలు దానికి ఉంటాయి. మానవ శరీరం గురించి శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడు 7 నిమిషాల పాటు పనిచేస్తుందని వెల్లడించారు. వీటిలో చనిపోయిన వ్యక్తి మొదటి నిమిషంలో వారు పుట్టినరోజు గుర్తుకు వస్తుందట. ఆసుపత్రి నుంచి, డాక్టర్ నుంచి, తల్లి, తండ్రి మొదలగు వారి గురించి ఆ సంఘటన రికార్డ్ అవుతుందట. రెండవ నిమిషంలో జీవితంలో గడిపిన కొన్ని ఆనంద క్షణాలు, స్నేహితులు, సోదరులు, సోదరీమణుల గురించి అందమైన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయట. మొదటిసారి మీరు ఏదైనా చేసినప్పుడు మీకు సంతోషాన్ని కలిగించింది, చిన్న ఆహ్లాదకరమైన సంతోషకరమైన క్షణాలు గుర్తొస్తాయట. జీవితంలో గడిపిన బాధాకరమైన ఒంటరి క్షణాలతో పాటు పూర్తిగా ఒంటరిగా భావించిన క్షణాల గురించి ఆలోచిస్తామట. అంతేకాదు అన్ని బాధాకరమైన జ్ఞాపకాలను కూడా గుర్తుకు వస్తాయట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.